హలో అండి అందరికీ. ఈరోజు లంచ్ కోసం గోంగూర అయితే చేస్తున్నాను. గోంగూరని ఎప్పుడు ఒకేలాగా చేయనండి. ఒక్కొక్కసారి పప్పు వేసి పప్పు గోంగూరలా చేస్తాను. కొన్నిసార్లు గోంగూర పచ్చడి కూడా చేస్తాను. ఈరోజైతే గోంగూరతో ఇలా కర్రీలా చేస్తున్నాను. మరి మీలో ఎంతమంది గోంగూరతో ఇలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. కార్తీక మాసం నెల రోజులు చల్లనీటితో స్నానం చేసినప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ కార్తీక మాసం పూర్తయిపోయిన తర్వాత బాగా జలుబు దగ్గు ఎక్కువగా వచ్చిందండి. అందుకే వాయిస్ కొద్దిగా చేంజ్ అయింది. ఇంకా నోటికి ఏమీ తినాలనిపించట్లేదు. సరే, ఇంకా గోంగూర అయితే పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి ఈరోజు లంచ్ కోసం అయితే గోంగూర చేస్తున్నాను. గోంగూర అయితే ఫ్రెష్గా ఏరుకున్న గోంగూర అండి. ఎంత మనము ఇంట్లో చేసుకున్న గోంగూర అయినా సరే ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇసుక ఏమీ ఉండకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న గోంగూరని కుక్కర్లో వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్కి పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి. నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అయితే ఆకుకూరలు వండేటప్పుడు వాసన చూసి తాలింపులో వేస్తుందనమాట. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే మా అమ్మ ఏం చెప్పిందంటే, ఈ ఆకుకూరలు మనకి పండించేటప్పుడు ఏవైనా కీటకాలు, చిన్న చిన్న చీమలు, పురుగులు ఏవైనా పడుతూ ఉంటాయి కదా, వాటిని మనం ఎంత కడిగినా సరే ఇలా వాసన చూసి వేయడం వల్ల వాటి ప్రభావం ఏది కూడా మనకి ఉండదంట. మరి ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకు కూడా మొన్నే తెలిసింది. ఇంకా తెలిసింది కాబట్టి నేను కూడా ఏ ఆకుకూరనైనా సరే వాసన చూసి తాలింపులో వేయడం మొదలుపెట్టాను. మనము డైలీ వాడుకునే కరివేపాకు అయినా సరే కొద్దిగా స్మెల్ చూసిన తర్వాతే తాలింపులు అయితే వేయాలట. మన పెద్దవాళ్ళు చెప్పారంటే అందులో ఎంతో కొంత నిజమైతే ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా అలాగే చేస్తున్నాను. మరి మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. గోంగూర అనే కాదండి, ఏ ఆకుకూర అయినా సరే మనము కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత తాలింపులో వేసేటప్పుడు కొద్దిగా స్మెల్ చూసుకొని అందులో వేయాలంట. ఇంకా గోంగూర అయితే ఉడికిపోయిన తర్వాత అందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొంచెమంత పసుపు యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే గోంగూర అయితే రెడీ అయిపోతుందండి. ఈ గోంగూర కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీలో ఎంతమంది గోంగూర లవర్స్ ఉన్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఈ గోంగూరలో ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గోంగూరని వీక్లీ వన్స్ తీసుకోవడం చాలా మంచిదండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే వీక్లో వన్స్ అయినా సరే గోంగూర అయితే వండుతూ ఉంటాను. కాకపోతే ఒక్కోసారి పచ్చడిలా, ఒక్కోసారి పప్పులో వేసి అలా వండుతూ ఉంటాను అనమాట. మరి మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి.